ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లు తమకు ఆటో బంధు కావాలి, మేము నెల నెల కిస్తీలు ఎక్కడ కట్టుకోవటం, లోన్ తీసుకొచ్చి ఆటోలు కొనుక్కుంటాం. వాళ్ళ గిరాకీ లేదనేటువంటి అంశం అయితే మేము ఇంతవరకు గమనించలేదు. రోజు కష్టం మీద వాళ్ళకి మిలేదు 300, 400. మరి వాళ్ళు బతకాలి కదా. బస్సులు వెళ్ళని ప్రాంతాలకు ఇప్పుడు ఆటోలు పోతున్నాయి కదా. ఈ ఆటోల వలన ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది కదా. అంటే అర్జీలు తీసుకున్నది నిజంగా వాళ్ళ వినతులు అడ్రస్ చేయడానికా, లేకపోతే తీసుకెళ్లి ఏదైనా చెత్తబుట్లో పాడేయటానికా? సమర్థవంతంగా ప్రతిపక్షాన్ని పాలకపక్షం ఎదుర్కోలేకపోయింది అని వాళ్ళు కౌంటర్లు ఇస్తుంటే అదేదో రేవంత్ రెడ్డి గారి వ్యవహారం మనకి సంబంధం లేదన్నట్టు ఆయన కేబినెట్ సర్చలు కూర్చున్నారు. గవర్నమెంట్ వచ్చి 10 days కాకముందే 6 గ్యారంటీ పథకాలు ఏంటని విమర్శించడం ఎంతవరకు సబబండి? అప్పుల్లోకి తీసుకెళ్లారు రాష్ట్రాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అంటారు. తెల్లారు లేచి బెగ్గింగ్ బౌల్ తోటి మీరు కూడా వెళ్ళారుగా ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి. ముఖ్యమంత్రిని అధిష్టానం నమ్మట్లేదు కానీ బట్టి విక్రమార్కను తోడిచ్చి పంపుతోంది. పార్లమెంట్ ఎన్నికల వరకే రేవంత్ రెడ్డి గారు, తర్వాత ముఖ్యమంత్రి మారుతారు.